నీకు అపాయము ఏమీ కూడదు. నువ్వు అనుకోవచ్చు, నాకు ఏ అపాయం కలుగుద్దో, నాకు ఏ కీడు కలుగుద్దో, ఏ నష్టం కలుగుద్దో, నాకు ఏ శ్రమ కలుగుద్దని నీవు అనుకోవచ్చు. కానీ దేవుడు నీకు, నాకు, మనకు తోడుగా ఉంటే ఏ అపాయం కూడా నీకు, నాకు, మనకు, మన పిల్లలకు, మన కుటుంబానికి సంభవించదు. ఆమేన్, హల్లెలూయా. నీకు ఏ అపాయమును రాదు, ఏ తెగులును. గుడారము అంటే ఏమిటంటే మనము నివసించే స్థలం, నివాస స్థలం. గుడారానికి ఇంటికి తేడా ఏంటో తెలుసా? గుడారానికి ఇల్లుకు తేడా. గుడారము అంటే ఒక టెంట్, ఒక డేరా. ఈరోజు వలసకి వెళ్ళిన వాళ్ళు పాత కాలంలో అందరు కూడా ఇశ్రాయేలు ప్రజలు గుడారాలు వేసుకున్నారు. వారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళి. ఇల్లు అయితే, నివాసం ఇల్లు అయితే ఒక్క చాటే ఉంటుంది, మార్చడానికి కూడా. కానీ గుడారం అయితే ఈరోజు ఒక ఊర్లో, రేపు ఒక ఊర్లో, ఇల్లు. కానీ ఆయన గుడారంలో ఏ తెగులు నీ గుడారము సమీపించదు, ఏ అపాయము